సుందరీకరణ చేయకపోతే హైదరాబాద్ మునిగిపోతుంది. ఇక్కడ చాలా ఇబ్బందులు ఏర్పడతాయి వర్షాకాలంలో అంటూ కూడా ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారు. సుందరీకరణ మురికి వాడలను క్లీన్ చేస్తేనే పేదవాళ్ళు మంచిగుంటారని చెప్తున్నారు. సుందరీకరణ సుందరీకరణ చేయటం వల్ల హైదరాబాద్ బాగుపడుతుందని ఎవరు సార్ చెప్పింది? ఏ శాస్త్రవేత్తలు చెప్పారు? సుందరీకరణ చేయటం వల్ల ఏ ఏ సిటీ కూడా బాగుపడదు. సుందరీకరణ కాదు, దాన్ని క్లీన్ చేయండి, పొల్యూషన్ తగ్గించండి, దానికి కరెక్ట్ డ్రైనేజ్ సిస్టమ్ తీసుకురండి. అంతేగాని ఈ సుందరీకరణ ఇప్పుడు ఇండ్లు గులగొట్టి సుందరీకరణ చేస్తే అయిపోతుందా? ఎవరండి చెప్పింది ఈయనకు? కాంపెన్సేషన్ ఇస్తామంటున్నారు కదా కూల్చిన కాంపెన్సేషన్ అసలు ఉన్న వాళ్ళని రోడ్ల మీదకి ఇచ్చి నువ్వు కాంపెన్సేషన్ ఇచ్చేది ఏంటి? ఆ ఉన్న ఇచ్చే కాంపెన్సేషన్ ఏదో మూసి నీళ్ళని బాగు చేయడానికి వాడు ఫస్ట్. నీ దగ్గర ఆ పైసలు లేకనే ఇళ్ళని కూలగొట్టి అవన్నీ అమ్ముకొని నువ్వు డబ్బులు తెచ్చుకొని దీన్ని అంతా ఇది చేసుకోవాలని చెప్పని చూస్తున్నావు. అంతేగాని దీన్ని ఏదో కాంపెన్సేషన్ ఇస్తాము అని అనేది అది ఉత్తమాట. ఆయన చేయడానికి ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ పథకాలు ఇవ్వడానికే ఆయన దగ్గర పైసలు లేవంటుండు. రిటైర్డ్ ఎంప్లాయీస్కి వాళ్ళకి స్టైఫండ్స్ అవన్నీ ఇవ్వడానికే లేవు. విద్యార్థులకు స్టైఫండ్స్ లేవు, కాలేజ్ రీఎంబర్స్మెంట్లు లేవు, ఆర్టీసీ వాళ్ళకి జీతాలు లేవు. ఇవన్నీ లేకుండా నువ్వు పైసలు ఎక్కడి నుంచి తీసుకొస్తావు? ఎట్లా నమ్మాలి నిన్ను?